అందరికీ నమస్కారం అండి. నా పేరు కడియప్ శ్రీనివాస్ అండి. తూర్పుగోదావరి జిల్లా మెండపేట గొల్లకుంద కాలనీలో నివాసం ఉంటున్నామండి. నేను వడ్ర పని చేసుకుంటామండి. మేము ఇసబ్రాహ్మణ్స్ అండి. మా నాన్నగారు ఇదే పని చేసేవారండి. ఆయన దగ్గరే నేను కొద్దిగా ట్రైనింగ్ అవి ఇవ్వండి. చిన్నప్పటి నుంచి నాకు చిన్న చిన్న వస్తువులు చేసుకుంటాం అలవాటండి. ఇంట్రెస్ట్ అండి అది. అలాగే నేను పని దగ్గరికి వెళ్ళానండి. పని దగ్గరికి వెళ్తే రెడ్మిల్ ఉందండి, అక్కడ కరెంట్తో తిరిగేది. దాన్ని చూసి ఇది కరెంట్తో తిరుగుతుంది, కరెంట్ లేకపోతే ఇబ్బంది కదా అని ఒక కర్రతో చేద్దామని ఒక ఆలోచన వచ్చిందండి. కర్రతో చేద్దామని ఆలోచన వచ్చి నేను కర్రతో మొదలెట్టానండి. ఇది కర్రతో మొదలెట్టానండి. దీనికి కరెంటు అక్కర్లేదండి. అది రెడ్మిల్ కొనాలంటే అండి 90,000 నుంచి 1,50,000 దాకా చెప్పారండి. అది అంత బడ్జెట్ అందరూ కొనలేరు కాబట్టి దీన్ని తక్కువలో చెయ్యాలి, అందరికీ కొద్దిగా అందుబాటులో ఉండాలన్న ఒక ఆలోచనతో నేను ఇది చేస్తూ మొదలెట్టానండి. ఇది చేసిన తర్వాత నేను ఏం చేశానంటే వీడియో తీసి మేము పెట్టానండి. మా కృష్ణ గారికి, కోటిపల్లి కృష్ణ గారికి అండి, ప్రెసిడెంట్ గారు అండి. ఆయన పెడితే ఆయన గ్రూప్లో పెట్టారండి. ఇది చేసేటప్పుడు కూడా మా అబ్బాయి వీడియో తీసి వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో ఆడేసుకున్నారండి. ఇది అలాగే వెళ్ళి పెద్ద వైలెన్ కింద మారిందండి. తెలంగాణ కేసీఆర్ గారు తనయుడు కేటీఆర్ గారు కూడా దగ్గరికి వెళ్ళిందండి. ఆయన చూసి చాలా బాగా చేసేవాడిని అభినందించారండి. మంత్రుల చేత ఈ అబ్బాయిది ఏ ఊరు ఏంటి అడగండి, మన తెలంగాణ బిడ్డ, అభినందిద్దాము అందరం అని ఆయన ఉద్దేశంతో అడగమన్నారండి. అది మళ్ళీ వీడియో పెట్టారండి. మేము మళ్ళీ దానికి లేకుండా మేము తెలంగాణ పెట్టిన కాదండి, ఆంధ్రప్రదేశ్ పెట్టిన తూర్పుగోదావరి జిల్లా మెండపేట అని పెట్టామండి. ఇద్దరు మంత్రుల చేత కూడా ఫోన్ చేయించారండి. ఆయన ఫోన్ చేసి అడ్రస్ గట్రా అడిగారండి. చెప్పానండి మా తూర్పుగోదావరిలో మెండపేటనండి. అలాగే మెండపేట చైర్పర్సన్ గారు దుర్గారాణి గారు నన్ను అభినందించారండి. చూసి మీ మీడియా మిత్రులు కూడా అభినందించారండి, చాలా బాగుందనండి. ఈ వీడియో తీసిన వీడియో మిత్రులకి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అలాగే నాకు చాలామంది ఫోన్లు చేసి చాలా బాగుందని అభినందించారండి. వాళ్ళకు కూడా పేరు పేరుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. నాకు ఈ ప్రభుత్వం ఏమన్నా ఆర్థిక సాయం చేస్తే ఇలాంటిది ఇంకా ముందుకు వెళ్తానని కోరుకుంటున్నాను.